పేరు లక్ష్మమ్మ. మా ఊరు ముక్నూరు. ఇక్కడ జ్ఞానానికి సువర్ణ మేడం దగ్గరికి వచ్చిన. నాకు పాంపులాలు మస్తు ఉండే. ఎవరేమన్నా అంటే ఇంకా ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. శాకాహారిగా మారినాక నాకు మాస్టర్లు ఏమిచ్చిండ్రంటే అన్నీ ఇంత రాసి పోసిండ్రు. మాంసం ముక్కలు అవి ఏంటి మూలుగలు అన్నీ పోసిండ్రు. తింటదా తినదా అని అవి చూపించిండు. అవి చూపించిన తర్వాత నేను మారినాక మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారు మాస్టర్లు అని నేను ప్రశ్న వేసుకున్నాక మళ్ళీ 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ అట్లే పెట్టిర్రు. ఎందుకు నాకు ఇట్లా చూపిస్తున్నావు మాస్టరు, నేను మానేసుకున్నాక నాకు మాంసం ఎందుకు చూపిస్తున్నావు అని మాస్టర్లను అడిగితే తింటవా తినవా అని చూపిస్తుండ్రు. మాంసం తింటే పెయ్యంతా నొప్పులు వస్తుంది, మొకాల నొప్పులు వస్తుంది అని మాంసం మానేసిన. జ్ఞానం చేసుకుంటే మాంసం తినొద్దని ఒకసారి బల్బు చేసి ఒక గుడ్డు ఉడకబెట్టి ఇచ్చిర్రు సగం పచ్చ. నేను వద్దు అని నా జిజ్జు జ్ఞానం చేసుకుంటా. మా పిల్లలు ఏం చేసిర్రు, తినాలి తినకుంటే బలం ఎట్లా వస్తుందని ఇచ్చిండ్రు. ఇస్తే గిత్తత్త ముక్క తిన్నా. 3 రోజులు కడుపు నొప్పి లేచి పండిన. మీరు గాయం తెచ్చి నాకు ఇంత బాధ పెట్టించిర్రు అని మా పిల్లలకి చెప్పి